256. Speed is relative or absolute? Speed is relative or absolute? స్పీడ్ అనేది రిలేటివా అబ్సల్యూటా? స్పీడ్ అనేది రిలేటివే. స్పీడ్ అనేది రిలేటివే. పాత్ అనేది రిలేటివే. స్పీడ్ అనేది రిలేటివే. పాత్ అనేది కూడా రిలేటివే. నెక్స్ట్ 257 క్వశ్చన్. వాట్ ఈజ్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ రేట్ అన్నప్పుడు ఎప్పుడు కానీ డివైడెడ్ బై టైం ఉండాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంది? ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ divided by time is called as what? Acceleration. Rate of change in velocity is called as acceleration. Acceleration. 258 question. Write principle of acceleration. Acceleration is equal to velocity by time or change in velocity divided by time. So acceleration is equal to ఏంటిది? Velocity divided by time or change in velocity divided by time. This is the what? Acceleration principle. యూనిట్స్ ఏమైతాయి? వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏమో మీటర్స్ పర్ సెకండ్ బై ఇంకొక సెకండ్ ఉంది కింద. కాబట్టి ఈ సెకండ్ పైకి వస్తే అప్పుడు ఏమైతే చెప్పండి? సో మీటర్స్ పర్ సెకండ్ ఉంది బై మళ్ళీ కింద ఒక సెకండ్ ఉంది కదా. ఈ సెకండ్ పవర్ 1 అన్నట్టు కదా. పైకి వస్తే ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అట్లే ఉంది, ఇది పర్ సెకండ్ అవుతుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయండి. పవర్స్ని యాడ్ చేస్తే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. ఇంతకుముందే వచ్చు. రైట్ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. వెలాసిటీ యొక్క యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్ అంటే పవర్ 1. ఈ పవర్ 1 ఇది ఉన్నది పైకి వస్తే ఏమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్. ఇది పైకి వస్తే పర్ సెకండ్ అవుతుంది. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. 260 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఇనిషియల్ మరియు ఫైనల్ పాయింట్స్, ఇనిషియల్ మరియు ఫైనల్ పాయింట్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. మొత్తం పాత్ డిస్టెన్స్ కాదు. మొత్తం పాత్ లెంత్ అంటే డిస్టెన్స్ అవుతుంది. కానీ ఇనిషియల్ మరియు ఫైనల్ పాయింట్స్ మధ్యన ఉండే లెంత్ అంటే మాత్రం అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది.